యజమానిని ప్రేమ చాటును ద్వేషిస్తామా లేక ద్వేషం మాటను ప్రేమిస్తామా అని ఆలోచనలో పడిపోతాడు. తను బ్రతికేది, నిద్రపోయేది దోమలు కొట్టుకుంటూ దుమ్ము చీకటి నిండిన గదిలో. మరి ఇంద్రభవనం లాంటి మాస్టర్ ఇంట్లో అతనికి సేవలు చేస్తూ బ్రతుకులో ఇంతటి అసమానతను నిత్యమూ చూస్తుంటే యజమాని పట్ల పెంచుకున్న అభిమానము, ప్రేమ ఎంతకాలం నిలుస్తాయి? వైట్ టైగర్ జీవితం చదువు ఆపేసి డబ్బున్నవాడి దగ్గర కొలువులో చేరటంతోనే నిలవనీటి గుంటలాగా మారిపోయింది. అతని జీతం మహా అయితే ఒక చిన్న కొంప కట్టుకోవడానికి సరిపోతుంది. ఏదైనా యాక్సిడెంట్ చేసినా లేక యజమాని ఉద్యోగంలోంచి తీసేసినా అది ఉండదు. ఇది అర్థమైనాక అతనిలో ఈ సేవక స్వభావం వదిలిపోతుంది. యజమాని రోజు పట్టుకు తిరిగే ఎర్ర బ్యాగ్ మీదకి దృష్టి పోతుంది. అందులో సర్ది ఉన్న లక్షల లక్షల డబ్బు మీద ఇతను కన్నుపడుతుంది. ఒక్క హత్య చేస్తే చాలు ఆ 1% ధనికుల ప్రపంచంలోకి దూసుకుపోవటానికి. కానీ యజమాని ఇంట్లో ఎవరికి హాని తలపెట్టినా తన కుటుంబం అంతటినీ చంపిపారేస్తారు. అది కూడా అతనికి తెలుసు.